నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల మద్దతు టీఆర్ఎస్కే. ఎంపీ గోడం నగేష్ స్పష్టీకరణ. ఇంద్రవెల్లిలో భారీగా చేరికలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం. ఎమ్మెల్యే జోగురామన్న ధీమా. జైనత్ మండలంలో విస్తృత ప్రచారం. ప్రజా సమస్యల పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ వెల్లడి. పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. పార్లమెంటు ఎన్నికల్లో తనను గెలిపించి జిల్లాను అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి అండగా మద్దతు ప్రకటిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాషా నాయక్ సమక్షంలో వంజారి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి డోంగ్రే నేతృత్వంలో పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. విశ్వనాథ్ పటేల్, జై తెలంగాణ. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఎంపీగా మరోసారి అవకాశం కల్పిస్తే జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. వంజారి కులస్తులు పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. డోంగ్రే మారుతిరావు యొక్క నాయకత్వంలో దాదాపుగా 200 మంది ముఖ్య నాయకులు, ముఖ్యంగా వంజారి సమాజ సోదరులందరూ కూడా వారి యొక్క సంఘం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో వారు చేరారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ప్రధానంగా వారు చెప్పినటువంటి కొన్ని 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం అటువంటి సమస్యల గురించి, అదే మాదిరిగా మండలానికి సంబంధించినటువంటి సమస్యల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి తెలిసి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ మండలంలో జరిగాయి. తప్పకుండా వారు చెప్పినటువంటి 2 కూడా పనులు ఏవైతే ఉన్నాయో దాంతోపాటుగా అగ్రో ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి సమగ్రమైనటువంటి అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి పార్టీగా ఈరోజు ప్రజల్లో ఉంది. మరి ఇంద్రవెల్లి మండల ప్రజలందరూ కూడా మరి తెలంగాణ వైపున ఉన్నారు. కారు గుర్తుకి ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కూడా వారికి అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి కారు గుర్తుకి ఓట్లేసి నన్ను దీవించమని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎంపీగా మరోసారి గోడం నగేష్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం జైనత్ మండలంలో విస్తృతంగా పర్యటించి ఎంపీ తరపున ప్రచారం చేశారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం జైనత్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని కామాయి, మాండగడ, పిప్పర్వాడ, పూసాయి, భోరజ్, తరోడ తదితర గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రతిపక్షాలకు అసెంబ్లీ ఎన్నికలలో దిమ్మ తిరిగే జవాబిచ్చిన ప్రజలంతా మరోసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంపీగా మరోసారి గోడం నగేష్ను గెలిపించి కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పే అవకాశం కల్పించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సహకరించాలని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మొన్న మీరు అందరూ నాకు భారీ మెజార్టీ తోటి ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిపించిండ్రు. మరి నన్ను 4వసారి మీరు భారీ మెజార్టీ తోటి ఓట్లేసి గెలిపించినందుకు కామాయి ప్రజలందరికీ కూడా పేరు పేరున అభినందనలు. రేపు ఏప్రిల్ 11వ తారీఖు నాడు అంటే ఇలా మార్చి 26వ తారీఖు 17 రోజుల ఎన్నికలు ఉన్నాయి. నేను ఒకటే కామాయి యువకులందరితోటి పెద్దలందరితోటి మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరితో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను ఎట్లయితే ప్రేమతోటి అభిమానంతో గెలిపించిండ్రో మరి అట్లనే అదే కారు గుర్తు ఎంపీగా మరి గోడం నగేష్ గారు ఉన్నారు కాబట్టి వేరే రాష్ట్రాలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, ఒడిశాలో బీజీ పట్నాయక్, ఇట్లా ఒక 6-7 రాష్ట్రాలు చిన్న చిన్న పార్టీలు కలిసి ఇప్పుడు మనం ఏం చేయాలా? మన దగ్గర ఎట్లయితే 17 మనం గెలుపుకుంటామో 16 మన ఒకటి ఎంఐఎం, అట్లనే ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీలు అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు కలిసినాం. ఇప్పుడు ఏం పెట్టుకున్నాం మనం? ఈ 73 ఏళ్ళైంది దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ అయిపోయింది, రాజీవ్ గాంధీ అయిపోయిండు, వాజ్పేయి బీజేపీ ప్రధానమంత్రి అయిండు, నరేంద్ర మోడీ బీజేపీ ప్రధానమంత్రి అయిండు. మరి 73 ఏళ్లలో కాంగ్రెస్ బీజేపీ కదా దేశంలో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నది. మరి ఏమైంది? మీరు ఒక్కసారి చూడండి. కేసీఆర్ గారు మిత్రం తీసేసినాం, కాంగ్రెస్ వాళ్ళని ఎల్లగొట్టేసినాం, తెలుగుదేశం ఎల్లగొట్టినాం. ఆ కాంగ్రెస్ తెలుగుదేశం రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది కాబట్టి మనకు మెల్లగా మంచి పనులు మొదలైనవి. మరి అట్లనే ఈ రాష్ట్రంలో ఎట్లయితే కాంగ్రెస్ తెలుగుదేశం పారదోళ్ళమో ఈ దేశం నుంచి కూడా ఈ బీజేపీని కాంగ్రెస్ ని పాతరేస్తే మన పాపం దూరమైతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసిండు. ఇక కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు. ఈ 6-7 పార్టీలు కలిసి ఒక 100-150 మంది ఎంపీలు గెలిస్తే అప్పుడు కేసీఆర్ గారు ఎవరు ప్రధానమంత్రి కావాలో అప్పుడు కేసీఆర్ గారు చూపించిన వ్యక్తే ఆ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటే టీఆర్ఎస్ బీజేపీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ ఘన విజయంలో భాగస్వామ్యులు కావాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ అన్నారు. మంగళవారం పట్టణ శివార్లోని కేసీబీ గార్డెన్స్లో ఆదిలాబాద్ పట్టణ మరియు మండల స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెనుకబడిన జిల్లా కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ ప్రశ్నించారు. మంగళవారం పట్టణ శివార్లోని కేసీబీ గార్డెన్లో ఆదిలాబాద్ పట్టణ మరియు మండల స్థాయి కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశపాండే, పీసీసీ కార్యదర్శి గండ్ర సుజాతలు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతినబూనారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సమస్యలను పట్టించుకుని నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావని టీఆర్ఎస్ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ బీజేపీల వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరం కొరకు ఓటేస్తున్నారు. ఆ వ్యక్తి ఎలా ఉండాలి, ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే మన కొరకు ఏం చేయాలి? 5 సంవత్సరం కాలంలో ఆదిలాబాద్ పార్లమెంట్ పైన ఏ రోజైనా ఒక విషయం పైన మాట్లాడాలని అడుగుతున్నా. ఆదిలాబాద్ లో సమస్యలు లేవా? తెలంగాణ మనం అందరం కోరుకున్నాం. తెలంగాణ ప్రజలు ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందా లేదా? అందరం కోరుకున్నామా లేదా? మొదటి ఓటు నేను వేసానా లేదా? లంగడిపాటి చంది ఇది వాస్తవా కదా? జగమేనిగా సత్యమా కదా? మిత్రులమా, ఈరోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మాయాలో మనం పడ్డాం. ఇంటింటికి ఉద్యోగం, అందరిలో చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఏం చేయాలి? నా కొడుకు ఉద్యోగం వస్తుంది,
తల్లిదండ్రులు. అక్క నా బాబుకి ఉద్యోగం వస్తుంది, అన్న ఏమో చదువుకున్న నా తమ్ముడికి ఉద్యోగం వస్తుంది, వదిన ఏమో మామూడికి ఉద్యోగం వస్తుంది. అందరూ ఓట్లు వేస్తే గెలిచినంత ఉద్యోగం ఎవరికి రాలే. కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చిందా లేదా? తనకు, బిడ్డకు, కొడుకులకు, అల్లునికి, ఇంకొక అల్లునికి 5 వచ్చింది. ఇంకా ఎవరైనా ఉంటే అది కూడా ఇచ్చుకుంటారు. కానీ మన వాళ్ళకి ఎవరికి రాలే. అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి పంపిన తర్వాత 4 DSCలు అయినాయి. నిరుద్యోగ వృత్తి ఎన్నికల ముందు 3,000 ఇస్తున్నారు. వాస్తవా కాదా? డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నారు. మీ అల్లుడు వచ్చి ఇక్కడ పట్టుకోలే అందరూ అన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, బిడ్డ కాంగ్రెస్ ఓటు వేస్తే డబుల్ బెడ్రూమ్ రాదు అంటే 5 సంవత్సరం ఎవరికైనా ఇచ్చినట్టు. 5 సంవత్సరం ఎవరికైనా ఇచ్చారా? ఇంద్రవెల్లి మండలం యామాయికుంటలో మంగళవారం కాలుబాబా పల్లకి ఊరేగింపు శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంటలో మంగళవారం కాలుబాబా పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కాలుబాబా ఆలయ పూజారి సురేష్ మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో బాబా చిత్రపటంతో శోభయాత్ర చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించగా గ్రామానికి చెందిన కైతిల బాణాలు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొని భజన గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యులయ్యారు. ఇక యువతులు కలశాలు మంగళహారతులతో శోభయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సురేష్ మహారాజ్, గ్రామస్తురాలు తలైటే నిషాలు మాట్లాడుతూ గ్రామంలో 20 ఏళ్ల క్రితం కాలుబాబా ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి ఏటా హోలీ తర్వాత 5వ రోజు పల్లకి యాత్రను చేపట్టడం ఆనవాయితీగా వస్తుందన్నారు. బాబా ఆలయ నిర్మాణం అనంతరం గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారని పేర్కొన్నారు. బాబా ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. समाज की यह एक परंपरा है। गढ़गांव स्थान एमाईकुंटा 20 साल की यह परंपरा चालू है कि हर साल होली 5 दिन में रंग पंचमी को मेला लगे और मेला के साथ पालकी को सोहरा रहे सभी साधु संत समाज ना उपस्थित लेकर इस सोहरा की आनंद देवे और भाविक सब आनंद रहे और हर साल की तरह भगवान को पालकी को आशीर्वाद और सत्संग को आशीर्वाद लाभ सब आनंद हो गए। जय श्री बोलो कालूबाबा महाराज की। आज हमारे गांव में पालकी छे रामपेटी उठकर पूरा सजाए मस्त पूजा करी की पूजा करने को गांव में भराई घर घर को पूजा करे। हर सालों साल ये प्रोग्राम हुए तो बहुत उत्सव रहे, सबको बहुत खुशी रहे, खुशी बहुत लोग आवे गांव का मन के आवे पूरा आवे पूजा करे कि गांव में ले जावे गीत ले भरे सब जना घरों घर पूजा हुए कि भजन कीर्तन सब माल करी सब आवे ना बहुत गौर करे वो बहुत अभी खानो दानो रेवे ना सब गांव आया जिनको खावाओ प्रसादी रेवे ना टांडा में और सब गांव वाला आवे जिनको खावा खाकर जावे पाए पालकी को होगो तो कालुबाबा को आशीर्वाद लेकर जावे। జిల్లాను అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాతుడు రమేష్ అన్నారు. మంగళవారం జైనత్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి జిల్లాను అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని పార్టీ ఎంపీ అభ్యర్థి రాతుడు రమేష్ అన్నారు. మంగళవారం జైనత్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశపాండే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాతలతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా సంస్కరణల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగానే కార్యకర్తల ఉత్సాహం పోయింది. ఒకటేసారి లేవగానే 10 సంవత్సరం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ రోజు జేఏసీ ఆధ్వర్యంలో అందరం పనిచేశాం. మన అందరి కోరికల మేరకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఒక్కడే ఆ రోజు విజయశాంతి కూడా లేదు, కాంగ్రెస్ లో వచ్చేసింది. ఒక్కరితో తెలంగాణ వస్తుందయా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆ రోజుల్లో మొదటి ఓటు వేసింది రమేష్ రాథోడ్ తెలంగాణ కొరకు. అది కూడా లగడ్ పార్టీకి తన్నేసిన విషయం మీకు గుర్తు. ఎన్నికల్లో మిమ్మల్ని పువ్వు పెట్టేసి ఓట్లు దండుకున్నారు. నేను అడుగుతున్నా, చరిత్ర మీరే చూశారు. ఎప్పుడైనా నాయకుడికి కొనే నాయకుడు చూసారా? మన దగ్గర అందరికీ బేరం చేస్తున్నారు. మీరు అందరూ ఆలోచించాలి. ఈ రోజు 2 లక్షలు మాపైతే రైతు కుటుంబం బాగుపడేదా కాదా? పడిందా? ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇంట్లో 4-5 అర్ధగంట పనికి పోయి వస్తే వారానికి 3-4 వేలు వచ్చేది. వచ్చేదా లేదా? ఇప్పుడు వస్తుందా? పని దొరుకుతుందా? ఆ 1000 రూపాయలు చూస్తారా లేదా మీ 20,000 చూస్తారా? అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో పెరిగిన ధరలు తగ్గించాలా? రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలా? పత్తి రైతులకు 7,000 ధర ఇచ్చే కార్యక్రమంలో ముందుకు పోతున్నారు. 7,000 ధర తగ్గించడం, పెట్రోల్ డీజిల్ ధర తగ్గించడం కార్యక్రమంలో ముందుకు పోతున్నారు. మీరు అందరూ చూశారు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో నంబర్ 1 ఉంది అని కొడుకు బిడ్డ అల్లుడు తను చెప్పుకుంటారు. దేంట్లో నంబర్ 1 ఉన్నాడా? దోచుకుని నంబర్ 1, అవునా కదా? అబద్ధం మాట్లాడడం నంబర్ 1, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంలో నంబర్ 1, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొనడంలో నంబర్ 1, అంతే తప్ప వేరే నంబర్ 1 ఎక్కలేరు. పార్టీ జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశపాండే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజలను విభజిస్తూ పాలించే విధానాన్ని అవలంబిస్తుందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టకుండా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచారని విమర్శించారు. ఎంపీగా రాథోడ్ రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని కులం పేరు మీద, మాట్లాడే భాష పేరు మీద, తినే ఆహారం పేరు మీద విభజించే బీజేపీ నాయకత్వం కావాలా? అందరినీ కలుపుకుపోయి తీసుకుపోయి ఒక యువ నాయకత్వం అందరినీ ముందరికి తీసుకుపోయి మనం చెప్పే మాట వినే నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలా అన్న విషయం మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మన అభ్యర్థి గురించి, రేపటి రోజు కాబోయే ప్రధానమంత్రి మన అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంటింటికి కార్యకర్త పోకపోతే ఎంత బలమైన నాయకుడైనా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా కాకుండా మీ అందరి బిడ్డగా, మీ అందరి తమ్ముడిగా నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు ఉన్న వాడికి సంవత్సరానికి 72,000 రూపాయలు ఇస్తానో ఆ విషయం చెప్పండి. ఈ రోజు దేశాన్ని విభజించి పాలించే విధంగా పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షాకి రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఖచ్చితంగా నేను రాథోడ్ రమేష్ గారిని ఒక చనువు తీసుకొని తన తరఫున నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా. గతంలో చిన్నజీఆర్ స్వామికి 25 లక్షలు జైనత్ మండల హెడ్ క్వార్టర్స్ కి బాధిస్తా అన్న విషయం, ఇప్పిస్తా అన్న విషయం తనతో చనువు తీసుకొని చెప్తూ మరి ఖచ్చితంగా కార్యకర్తలు నడుము బిగిస్తేనే ఈ ఎన్నికల్లో విజయం అనేది సాధించగలుగుతాం. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఇంటింటికి పోయి మన అభ్యర్థి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన దాని గురించి, రాబోయే కాలంలో చేసే దాని గురించి చెప్పి అత్యధిక మెజారిటీ తోటి రాథోడ్ రమేష్ గారిని పార్లమెంట్ పంపిద్దామని మరోసారి మీ అందరి ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి కొడుకుగా, తమ్ముడుగా నేను ఒకసారి కోరుకుంటూ. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలంతా విసిగిపోయారని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
మనం ప్రజలలోకి వెళ్ళి దాని సరైనటువంటి ప్రచారాన్ని చేసుకోలేక ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం. మరి ఈ రోజు ప్రతిపక్షంలో కూడా మన పరిస్థితిని గమనిస్తా ఉన్నాం. పూర్తి మెజార్టీ తోటి 89 ఎమ్మెల్యేలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 89 ఎమ్మెల్యేలు గెలిచినా ఒక అభద్రతా భావం పూర్తి మెజార్టీ ఉన్నా కూడా. ఎందుకు అభద్రతా భావం? ప్రజల ఓట్లతోటి సరిగ్గా ఎన్నికలు జరిపి గెలవలేదా, లేకపోతే మాయమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసినవా? ఏదో ఒకటి మనసుని తొలుస్తుంది కాబట్టి మేము అవసరం లేదా? ఎంతమంది ఎమ్మెల్యేని తీసుకుపోయినా గెలిచిన వాళ్ళందరినీ తీసుకుపోయినా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన ఒక దృఢ సంకల్పతోటి గట్టిగా ఉన్నారనే మాట మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో నువ్వు లీడర్లు తీసుకుపోయినంత మాత్రాన లీడర్లు తయారు కాదని కాదు. ఒకరు పోతే ఇంకొకరు పుడతారు, లీడర్ అయితే ఇంకొక లీడర్ తయారైతే తప్ప అని వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరితో మనం చేస్తాం. కాదు, బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు, మోదీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. మరి మనం ఒక్కసారి 5 సంవత్సరాల మోదీ పాలన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ పాలనలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నిరుపేదలకు కానీ, పట్టణాల్లో నివసిస్తున్నటువంటి నిరుపేదలకు కానీ ఎక్కడా కూడా లాభం చేకూరలేదు. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి నిరుపేదలందరికీ కూడా కూలీలు కల్పించారు. రాబోయే రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజులలో కింది తరగతికి అందే విధంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఉంటున్నటువంటి విషయాన్ని మన ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మీ అందరితో. వేసవిలో పట్టణానికి వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గజేందర్ నాయుడు స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇక దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఖుర్షిద్ నగర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గజేందర్ నాయుడు స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందరావు, గణేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, వేసవిలో రిమ్స్కు వచ్చే రోగులతో పాటు వారి సహాయకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ ప్రెమిసెస్లో ఇలా చలివేంద్రం ప్రారంభించడం చాలా గజేందర్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఈరోజు ప్రారంభించబడ్డది. ఇది జనరల్గా ఈ వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతుంది మన ఆదిలాబాద్లో. చల్లటి నీళ్ళ ద్వారా వీళ్ళకి పేద ప్రజలకు సేవ చేయడం చాలా అభినందనీయ విషయం. అండ్ ఐ కంగ్రాచులేట్ దమ్ ఆన్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ చలివేంద్రం. థ్యాంక్ యూ. ఈరోజు రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గజేందర్ నాయుడు యొక్క స్మారకార్థం ఆయన అన్నగారైనటువంటి గణేష్ నాయుడు గారు మరి ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గజేందర్ నాయుడు యొక్క మరి ఆయనను గుర్తుంచుకొని ఆయన తమ్ముడిని మరి పేరుని వారి పేరు మీద సేవా కార్యక్రమం చేయని ఉద్దేశంతో మరి గణేష్ గారు చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈ రిమ్స్కి చాలా దూర ప్రాంతాల నుండి మరి ఇక్కడికి చూపించుకోవడానికి మరి ఇక్కడ అడ్మిట్ కూడా కావడం జరుగుతుంది. మరి వారి కోసం మరి ఒక మంచి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మరి ఎందుకంటే ఈ ఎండ తీవ్రత పోను ఏప్రిల్ మేలో ఇంకా ఎండ తీవ్రత పెరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈయనను స్ఫూర్తిగా తీసుకొని మరి ఆదిలాబాద్ పట్టణంలో మరి మరికొన్ని చలివేంద్రాలు బస్టాండ్ కానీ ఇంకా ఏదన్నా ఎక్కువ అంబేద్కర్ కూడల్లో కానీ అనేక కూడల్లో మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకొని మన ఆదిలాబాద్ పట్టణంకు వచ్చే వారికి మరి దాహాన్ని తీర్చే విధంగా చేపట్టాలని మరి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి గణేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదిలా ఉంటే దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఖుర్షిద్ నగర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్ఎంపీ వైద్యులు చాంద్ పాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నదీముద్దీన్ సభ్యులు పాల్గొన్నారు.
సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలీసు రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు సల్లా విజయబాబు తెలియజేశారు. మంగళవారం ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి యువకుల కోసం. ఇంతకుముందు అట్లాగే అనేక శిక్షణ కార్యక్రమాలు పోలీసు ఎస్ఐ దానికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయితే రేపటి నుండి ఈ ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ యొక్క మెయిన్ ఎగ్జామ్ కొరకు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఎగ్జామ్లో అన్ని క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామ్ కొరకు రేపటి నుండి ఉదయం 8 నుండి 10:30 గంటల వరకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా ఈ సదవకాశం ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐ మరియు మెయిన్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో సెలెక్ట్ కావడానికి మంచి అవకాశము. ఈ అవకాశం ఉపయోగించుకొని సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేమంతా కోరుతున్నాం. తనను గెలిపిస్తే జిల్లా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నరేష్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనుచరులతో కలిసి మాట్లాడారు. నేను నిరంతరంగా పనిచేస్తున్నా కాబట్టి నాకు 2019లో కూడా మొన్న 5వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు నరేష్ ఐఎమ్ విత్ యూ గో హెడ్ అనేటువంటి మా నాయకుడు చెప్పినప్పుడు నాకు తప్పకుండా నాకు కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నన్నే ఉంచుతారనేటువంటి నాకు నమ్మకం గట్టి నమ్మకం ఉండే. కానీ ఏదైతే మొన్నటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు 2018 ఎలక్షన్ అసెంబ్లీలు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రమేష్ రాథోడ్ 2018 అసెంబ్లీకి ఎన్నికలు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ మెజార్టీతో ఓడిపోయిన పరిస్థితి మనం అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా మళ్ళీ తనే అందరి నాయకుల మధ్య నా పిల్లల ఒట్టు నేను ఎట్టి పరిస్థితుల్లో వేరే స్థానానికి పోటీ చేయను, కేవలం నాకు అసెంబ్లీ ఖానాపూర్ స్థానం ఒకటే కావాలనేది మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేష్ దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, ఆయనకు ఎట్లా అభ్యర్థిత్వం పరిశీలిస్తారనేటువంటి మాట చెప్పి మా కాంగ్రెస్ నాయకులకు ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ శ్రీనివాసన్ కృష్ణన్ కానీ మరి అదేవిధంగా మొన్నకు కుంతియా గారు వారి కొడుకుది ఆ కొడుకు పెళ్లికి 50 లక్షలు ఆయన తీసుకున్నాడు, కృష్ణన్ గారు 25 లక్షలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత తీసుకున్నాడు ఇంకా తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నటువంటి మొత్తం గ్రూపులు తయారు చేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి మరి అదేవిధంగా భార్గవ్ దేశపాండే ఏనాడు కూడా ప్రజల సమస్య గురించి పోరాడలే. యావత్ ఆదిలాబాద్ జిల్లాలో మాకు గిరిజనులకు యూనివర్సిటీ కావాలా, మా ప్రాంతాన్ని సస్యశ్యామల మా కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలా, మా గిరిజన బిడ్డలకు మంచి వైద్య సదుపాయం కల్పించాలనేటువంటి ఏనాడు పోరాడినటువంటి ఈ మహేశ్వర్ రెడ్డి ఈ భార్గవ్ దేశపాండే ఒక ఉన్నతమైనటువంటి చదివినటువంటి ఒక విద్యావేత్త ఉన్నాడు. రేపు మాకు నిలదీస్తాడనేటువంటి భయంతో నన్ను పక్కదారి పట్టించి నాకు టికెట్ రాకుండా కుట్ర చేసినటువంటి రమేష్ రాథోడ్కు అమ్ముడుపోయి నాకు టికెట్ రాకుండా చేసినటువంటి ద్రోహులకు బుద్ధి చెప్పాల్సినటువంటి ప్రజలకు అవసరం ఉంది. మీరు ఆలోచించి ఓటేయండి, ఒక అవకాశం ఇవ్వండి. నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో ఉంటా. ఇంకా నాకు సింబల్ రాలేదు, సింబల్ వచ్చిన వెంటనే ప్రతి గామన వెళ్తాను, నాకు ఓటు ఏమనేసి అడుగుతాను. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలని ఉట్నూరు ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఉట్నూరు మండలంలోని పలు గ్రామాలలో ప్రత్యేక బలగాలతో కలిసి పర్యటించారు. ఎన్నికలలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఉట్నూరు ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉట్నూరు మండలంలోని పలు గ్రామాలలో ప్రత్యేక బలగాలతో కలిసి పర్యటించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ప్రజలకు వివరించారు. గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామనే భరోసా కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. బీఎస్ఎఫ్ జవాన్లతో గ్రామాలలో పర్యటిస్తూ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బీఎస్ఎఫ్ జవాన్లతో ప్రతి గ్రామం తిరుగుచూ
ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, ఓటకు ఖచ్చితంగా వేయాలి అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో వెళ్ళి ప్రతి రైతులతో మాట్లాడుకుంటూ వాళ్ళందరికీ అవగాహన కల్పించుకుంటూ వస్తున్నాము. ఇది ఈరోజు దాదాపు సాలెవాడ కే, తర్వాత షాంపూర్, ఉమ్రి, వేరే వేరే గ్రామాలు, అన్ని గ్రామాలు తిరిగి అందరి రైతులకు ఈ అవగాహన కల్పించడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఈ నెల 28న తలమడుగు మండలం సుంకిడిలో తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ భీంపూర్ మండల కన్వీనర్ కొడిమెల గంగారెడ్డి కోరారు. మంగళవారం భీంపూర్ మండలం నిపాణిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రమేష్ రాఠోడ్కు అనుకూలంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం ఇవాళ మా 2 మండలాలు, భీంపూర్ మండలం, తాంసీ మండలం గ్రామాన కార్యకర్తల దగ్గరికి వెళ్ళడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతుల్ని, కర్షకుల్ని, ప్రజల్ని, కూలీల్ని అందరినీ ఇలా రోడ్డు మీద తెచ్చే పరిస్థితి ఏర్పడ్డది. రాహుల్ గాంధీ పెట్టిన జాతీయ ఉపాధి పథకాన్ని ఇలా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మన రాష్ట్రంలో వెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వము నేడు రైతు బంధు పథకంలో ఇంకా రైతు బంధు పథకం అందని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మొన్నటి ఎలక్షన్లో రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, ఇప్పటిదాకా అది అధోగతి లేదు. కాబట్టి ప్రజలంతా గమనించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాథోడ్ రమేష్ గారికి మీ పూర్తి సహాయ సహకారాన్ని అందేసి మీ అమూల్యమైన ఓటు ద్వారా రాథోడ్ రమేష్ గారిని, కాంగ్రెస్ పార్టీని బలపరిచి దేశంని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికి మేము ఏంటంటే వచ్చే 28 రోజు గురువారం రోజున సుంకిడిలో కార్యకర్తల మీటింగ్ ఉన్నది. కార్యకర్తలు కానీ ఈ 3 మండలాల కాంగ్రెస్ సానుభూతి పరులు, కాంగ్రెస్ వాదులు అందరూ సుంకిడి కార్యక్రమానికి 3 గంటలకు విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము మండల తరఫున కోరుతున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత ఉద్యమించాలని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐఓ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు. स्टूडेंट इस्लामिक ऑर्गेनाइजेशन ऑफ इंडिया सारे हिंदुस्तान की एक सबसे बड़ी मुस्लिम ऑर्गेनाइजेशन है और SIO तेलंगाना जो है इलेक्शंस के करीब में एक कैंपेन लॉन्च की है जिसका नाम है वी द पीपल। कैंपेन का मकसद ये है कि हमेशा से हिंदुस्तान के अंदर पार्लियामेंट इलेक्शंस होते आ रहे हैं 5 साल में एक मरतबा, तो इस बार भी पार्लियामेंट इलेक्शंस होंगे। लेकिन सबसे अहम चीज़ जो हमको इस वक्त महसूस होती है कि वो आपसी भाईचारा, ब्रदरहुड और फ्रेटर्निटी। हमारा कॉन्स्टिट्यूशन हमें इस बात की इजाज़त देता है कि हम एक दूसरे के साथ में मिल कर रहें, मज़हब को बाजू में रखें, हमारे कल्चर को बाजू में रखें और हमारे जो रिलीजियस एक्टिविटीज़ है उनको बाजू में रखें। तमाम चीज़ों को बाजू में रखते हुए हम एक हिंदुस्तानी की हैसियत से एक दूसरे के साथ में हमेशा मिल के रहे हैं और हम उम्मीद करते हैं SIO इस बात की अपील करती है कि हमेशा हम लोग एक दूसरे के साथ में मिल के रहेंगे। आमतौर पर यह देखा जाता है कि इलेक्शंस के वक्त में पॉलिटिकल लीडर्स की हेट स्पीचेस की वजह से अवाम एक दूसरे से नफरत करना शुरू कर देती है। तो SIO इस बात की अपील करती है कि वो 5 साल में एक मरतबा चुन करके आते हैं और उनके 15 दिन के स्पीचेस की वजह से, 20 दिन के स्पीचेस की वजह से, उनके कैंपेन की वजह से जो है हम हमेशा के भाईचारे को ख़त्म ना करें। हिंदुस्तान की खूबसूरती यही है कि ये डाइवर्स कल्चर की दावत देता है। हम बहुत डाइवर्स कल्चर के अंदर रहने वाले हैं। हमारी लैंग्वेजेस अलग है, हमारा बोलचाल अलग है, हमारा पहनने का अंदाज़ अलग है, खाने पीने का अंदाज़ अलग है, हमारी ईदें अलग हैं। इसके बावजूद भी सारा हिंदुस्तान एक हिंदुस्तान है। तो SIO तमाम आदिलाबाद की अवाम से, तेलंगाना की अवाम से और वो लोग जो कॉन्टेस्ट करने वाले उन सबसे अपील करते हैं कि आप हेट स्पीचेस ना दें और अवाम से इस बात की ख्वाहिश करते हैं कि किसी भी पॉलिटिकल लीडर की हेट स्पीच की वजह से एक दूसरे से नफरत ना करें, हमारे ब्रदरहुड को, भाईचारे को जो है हमेशा से कायम रखें। ये पैगाम SIO देते हुए हम सारे अवाम से इस बात की ख्वाहिश करते हैं कि वो अपने वोट का अच्छे से इस्तेमाल करें। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజల మద్దతు టీఆర్ఎస్కే ఎంపీ గోడం నగేష్ స్పష్టీకరణ. ఇంద్రవెల్లిలో భారీగా చేరికలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం. ఎమ్మెల్యే జోగురామన్న ధీమా. జైనత్ మండలంలో విస్తృత ప్రచారం. ప్రజా సమస్యల పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ వెల్లడి. పార్టీ గెలుపు కోసం పాటు పడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.